ఈ సందర్భంగా బాబు కిరాకార్పి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఈ యొక్క మాటలో కూడా నువ్వే ఒక విచిత్రమైన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందావు. అలాగే సీమరాజా, మీరందరూ కూడా ఎంత మాట్లాడినప్పటికీ, ఎంత అబ్యూజ్ చేసినప్పటికీ, ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రు కూడా మీరు పేకలేరు. అది వాస్తవం. మీరు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎంత కూడా ప్రచారం చేసినప్పటికీ కూడా వాళ్ళ బలం ఏందనేది కూడా నిరూపించడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో దాదాపు 90% స్థానిక సంస్థ గెలుపొందింది. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. మీరు రోజా గారు కూడా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మీరు అభివృద్ధి చెందాలని ఆమె కోరుకున్నప్పుడు ఇదే విధమైనటువంటి గ్లామర్ చేయడం ద్వారా ఒక బఫూన్లాగా తయారైపోయారు. సీమరాజు నువ్వు ఒక పెద్ద బఫూన్వి, కిరాకార్పి అనేవారు ఒక చిన్న బఫూన్. ఈ యొక్క ఇద్దరు బఫూన్లు కలిసి ఎంత చేసినప్పుడు కూడా మిమ్మల్ని ప్రజలు బఫూన్గా చూస్తారు. మీ వల్ల ఓటు బ్యాంకులో ఎటువంటి మార్పులు రావు అనేటువంటి విషయం మీరు గమనించాలి. దీనికి నిదర్శనమే జగన్ 2.0 అనేటువంటి దాంతో ధీటుగా ఎలక్షన్లో అత్యధిక శాతం దాదాపు 39% విజయం సాధించారు. ఇది నిజంగా ఒక గొప్ప విషయమే. ఎందుకంటే సాధారణంగా ఏ ఎలక్షన్లో అయినా అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళ తరపు వాళ్ళే విజయం సాధిస్తుంటారు. ఇది సహజంగా మన భారతదేశంలో జరిగే విషయం. ఎందుకంటే అధికార పార్టీకి అనుకూలమైన వాళ్ళు గెలిస్తే వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ అయితేనేమి, కాంట్రాక్ట్లు వస్తాయి, అనేక రకాల బెనిఫిట్లు వస్తాయని సాధారణంగా వాళ్ళే గెలుస్తుంటారు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకత అనేటువంటిది కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో స్పష్టంగా బయటకు కనిపించింది. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కాదని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 39 స్థానాలు గెలిచారంటే ఇది మీ యొక్క ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫెయిల్యూర్, లేక కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్, పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ అని కూడా భావిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఆవిర్భావ సభ జరుగుతున్నారు. తప్పనిసరిగా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వము ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏవి కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఈ విధంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. జగన్ గారికి కూడా 40% ఓటు బ్యాంక్ కాస్త దాదాపు 50% దాకా వచ్చింది అని కూడా చూపిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో మీరు కూటమి ప్రభుత్వం అందరూ కలిసి పోటీ చేసినప్పుడు, ఇంకో 2 పార్టీలు కలుపుకున్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించిన విషయం. ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నారు, మీరు ప్రయత్నం చేసుకోండి. మీరేమి పనులు చేయగలుగుతారో చేసి చూపించండి. ఎవరైనా కోరుకునేది, జగన్ గారు కూడా కోరుకునేది ప్రజల అభివృద్ధి. కాబట్టి ఈ ప్రయత్నాలు మీరు చేయండి. ఎవరైనా ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, విమర్శించినా వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజయం అనేది తథ్యం. ఇది నిజం.